వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్. ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలకైనా పెద్దలకైనా డెఫినెట్గా నచ్చుతుంది. అంతేకాదు ప్లేట్ కూడా ఖాళీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఆ స్నాక్ ఏంటో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మైదా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకు 1 కప్ అవుతుంది కదా. దీనికి సమానంగా 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ పిండిలోనే కొద్దిగా కారం వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వాడుతున్నాము కాబట్టి కారం చూసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే ఆలూను తురిమేసి తీసుకున్నాను, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే క్యాబేజ్ తురుము. ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో ఉల్లిపాయలను కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇంకా పిండిలో వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనకు నచ్చిన షేప్లో చేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని అందులో వేసేసుకోవాలి. వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఈ స్నాక్ ఐటెంని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. బయట ఎలాంటి స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. డెఫినెట్గా నచ్చుతుంది.